శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారద జన్మ కథనం. సౌనక మహర్షి ఇట్లు చెప్పాను: ఓ సౌతి మహర్షి, ఋషివంశాల గురించి చెప్పు సందర్భాన్ని తెలిపిన వివిధ కథలను ఉత్సాహంతో వింటిని. మహర్షుల్లో ఎవరెవరు సృష్టి క్రమానికి ఉపక్రమించిరి, ఎవరు ఊర్ధ్వ రీతస్కులైరి, తండ్రితో విరోధం పెట్టుకున్న నారదుడు ఏమి చేశాను, బ్రహ్మతనయుడు అయిన నారదుడు పరస్పరం శాపాలిచ్చుకుని ఏమైనారో ఆ కథను అంతయు చెప్పము. సౌతి మహర్షి ఇట్లు చెప్పాను: ఓ సౌనక మహర్షి, హంసుడు, యతి, ఆరణి, ఓడువు, పంచశిఖుడు, అపాంతరతముడు, సనక సనందాదులు తప్ప మిగిలిన బ్రహ్మదేవుని పుత్రులందరూ తండ్రి యొక్క ఆజ్ఞ పరిపాలించుచు సాంసారిక జీవనం గడుపుతూ సంతానమును కనిరి. బ్రహ్మదేవుడు తన పుత్రుడైన నారదుని శాపం వలన పూజించుటకు అనర్హుడయ్యను. అందువలనే విద్వాంసులు బ్రహ్మను పూజించరు. అట్లే నారదుడు తండ్రి శాపం వలన గంధర్వుడయ్యను. ఆ గంధర్వుని వృత్తాంతం విపులముగా చెబుతాను. సౌనక మహర్షి, నీవు వినుము. సమస్త గంధర్వుల్లో శ్రేష్ఠుడైన ఒక గంధర్వ రాజుకు మిక్కిలి సంపద ఉన్నప్పటికీ సంతానం లేనందువల్ల గురువైన వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ అనుసరించి పుష్కర క్షేత్రంలో మిక్కిలి దీక్షతో దీనమనస్కుడై పరమేశ్వరుని గురించి తపస్సు చేశాను. దయకల వశిష్ఠ మహర్షి శివస్తోత్రమును, కవచమును, శివ ద్వాదశాక్షర మంత్రాన్ని గంధర్వరాజుకు ఉపదేశించగా అతడు ఆ శివమంత్రాన్ని పుష్కర క్షేత్రమున 100 దివ్య సంవత్సరాలు జపించను. ఆ 100 దివ్య సంవత్సరాల తర్వాత గంధర్వరాజుకు బ్రహ్మ తేజస్సుచే దశ దిశలో ప్రకాశింపచేయుచున్నవాడు, తేజస్వరూపుడు, సనాతుడు, చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖం కలవాడు, భక్తులను అనుగ్రహించువాడు, తపోరూపుడు, తపఃకారణుడు, తపస్సు యొక్క ఫలప్రదాత, శరణాగతులైన వారికి భక్తులకు సర్వసంపదలు ఇచ్చేవాడు, త్రిశూలము, పట్టుసమను ఆయుధాలు ధరించినవాడు, వృషభ వాహనుడు, దిగంబరుడు, శుద్ధమైన స్ఫటికం వలె తెల్లనివాడు, ముక్కంటి, చంద్రశేఖరుడు, మేలిమి బంగారు కాంతిగల జడలు ధరించినవాడు, నీలకంఠుడు, సర్వజ్ఞుడు, సర్పములే యజ్ఞోపవీతములుగా కలవాడు, అందరినీ సంహరించువాడు, కాలస్వరూపుడు, మృత్యుంజయుడు, గ్రీష్మకాల మధ్యాహ్నాన కనిపించు కోటి సూర్యులతో సమానమైన కాంతి కలవాడు, తత్వజ్ఞానమును తెలుపువాడు, పరమశాంతుడు, ముక్తిని ఇచ్చేవాడు, హరిభక్తిని ఇచ్చేవాడు, భగవంతుడు అయిన శంకరుని చూసి గంధర్వరాజు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి వశిష్ఠుడు ఉపదేశించిన శివస్తోత్రంతో స్తుతించెను. దయాసాగరుడైన పరమేశ్వరుడు గంధర్వరాజును వరం వేడుకోమనగా అతడు శ్రీకృష్ణునిపై గల భక్తిని, హరిభక్తి గల కుమారుని వరంగా ఇమ్మని వేడుకొనెను. గంధర్వరాజు మాటలు విని దీనులను రక్షించేవాడు, దీనుల బంధువు అయిన పరమేశ్వరుడు నవ్వి దీనుడైన గంధర్వరాజుతో ఇట్లనెను: ఓ గంధర్వరాజా, నీవు చాలా కృతార్థుడవు. నీవు కోరుకున్న వరం కంటే తక్కిన వరం ఏదైనా చర్వనం వలె వ్యర్థమగను. మిక్కిలి కళ్యాణకరమైన వరముల విషయంలో ఎవరు తృప్తి పొందుదరో వత్స, సర్వమంగళ స్వరూపమైన శ్రీహరి భక్తి దృఢంగా ఎవరికి ఉండనో ఆ భక్తుడు సమస్త ప్రపంచాన్ని తేలికగా రక్షించగలడు. అట్లే తన యొక్క పూర్వీకుల శతకోటిని, మాతామహుల శతకోటిని ఉద్ధరించి గోలోకానికి నిశ్చింతగా పోవును. అట్లే కోటి జన్మలందు మనోవాక్కాయములచే చేసిన పాపాలు పుణ్యాలు నశించగా శ్రీహరి దాస్యం తప్పక అతనికి లభించను. మానవులకు శ్రీహరిపై భక్తి ఎంతవరకు కలగదో అంతవరకే భార్య, పుత్రులు, ఐశ్వర్యం, సుఖం, దుఃఖముండును. శ్రీకృష్ణునిపై భక్తి ఏర్పడగానే ఆ భక్తి ఖడ్గం మానవుల యొక్క కర్మలు అను వృక్షాలను సమూలంగా ఛేదించును. ఏ పుణ్యపురుషుల యొక్క పుత్రుల పరమ వైష్ణవులో వారు తమ తండ్రుల పూర్వీకులను 1,000,000 మందిని తేలికగా ఉద్ధరింతురు. విష్ణు భక్తుల మాకు మిక్కిలి దుర్లభమైన సంచిత ధనం శ్రీకృష్ణ భక్తి. దాన్ని ఇతరులకు ఇచ్చుటకు మేము ఎప్పుడూ ఇష్టపడం. అందువల్ల మీకు ఇష్టమైన ఇంకేదైనా వరం కోరుకునము. అది ఇంద్రత్వమైనను, దేవత్వమైన, దుర్లభమైన బ్రహ్మత్వమైన, సర్వసిద్ధి అయిన, మహాయోగం, జ్ఞానం, మృత్యుజయం మొదలైన ఏ కోరికనైనా లేక అన్నింటినైనాను తేలికగా ఇచ్చేదను. కానీ హరిదాస్యం అను కోరిక మాత్రం వదిలిపెట్టము. శంకరుని మాటలు విని గంధర్వరాజు దీనుడై ఎండిన గొంతు, పెదవులు, నాలుక కలవాడై సర్వసంపదలు ఇచ్చేవాడు, దీనుల కాపాడువాడు ఒక పరమేశ్వరునితో ఇట్లనెను: ఓ మహాదేవ, భగవంతుడైన శ్రీహరి యొక్క కనురెప్పల కదలికతోనే బ్రహ్మదేవుడు పతనమైపోవను. అందువల్ల బ్రహ్మ పదవి కల వంటిది. అటువంటి బ్రహ్మ పదవి కావాలని శ్రీకృష్ణ భక్తుడు ఎప్పుడూ కోరుకోడు. అదేవిధంగా ఇంద్రత్వం, అమరత్వం, యోగసిద్ధి, జ్ఞానం, మృత్యుజయం మొదలగు వాణ్ణి, సాలోక్యం మొదలగు మోక్షములను కూడా వైష్ణవులు ఎప్పుడూ కోరుకోరు. శ్రీకృష్ణునిపైన దృఢభక్తి, హరిదాస్యం ఇవి చాలా దుర్లభమైనవి. కావున హరిభక్తులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ వీటిని వరములుగా కోరుకొందరు. భక్తులకు కల్పవృక్షం వంటి ఓ పరమేశ్వర,
నీవు సంతోషపడితే ఎట్టి అధముడైనను సమస్త వరములు పొందగలుగును. కావున శ్రీహరి దాస్యమును శ్రీహరి భక్తుడైన పుత్రుని వరముగా నాకెమ్ము. ఓ మహాదేవ, చెడు పనులు చేయి నాకు ఈ వరం ఇవ్వనిచో నా తలను తెంచుకొని నిప్పులో పడవేయుదును అని పలికిన ఆ గంధర్వరాజు మాటలు విని కృపా సముద్రుడు భక్తులను అనుగ్రహించి శంకరుడిట్లనెను, ఓ గంధర్వరాజా, నీకు హరిభక్తి హరిదాస్యం రెండూ కలుగును. అట్లే పరమ వైష్ణవుడు చిరాయుష్కుడు సద్గుణవంతుడు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండి యవ్వనం కలవాడు జ్ఞాని సుందరుడు గురుభక్తుడు జితేంద్రియుడైన పుత్రుని పొందగలవు అని శంకరుడు గంధర్వరాజుతో చెప్పి స్వస్థానమునకు వెళ్ళిపోయెను. అట్లే గంధర్వరాజు సంతోషంతో తన ఇంటికి పోగా అతని భార్య యందు నారదుడు పునర్జన్మనందను. గంధమాదన పర్వతమున వృద్ధురాలైన గంధర్వరాజు భార్య శిశువును కనగా వశిష్ఠ మహర్షి యథోచితంగా పేరు పెట్టెను. ఉపాశబ్దానికి అధికము అని బర్హణ అనగా పూజ్యుడని అర్థాలు కలవు. ఆ శిశువు పూజ్యుల్లో శ్రేష్ఠుడు కావున ఉపబర్హణుడు అను పేరు పొందెను. ఓం శాంతి శాంతి శాంతి.